హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మచ్బుస్ బిర్యానీ. ఇది ముఖ్యంగా కువైట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీ. అది ఇవాళ మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పట్టా లవంగా బిర్యానీ ఆకు యాలక్కాయలు వేసుకొని కొంచెం వేగించుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి గోల్డ్ కలర్లో రావాలి. సో అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత టమోటా ప్యూరీ, టమోటా మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అలాగే మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మ్యాగీ మసాలా అని చెప్పి, అవి 2 శాచెట్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. సో వేగిన తర్వాత ఇది ముఖ్యంగా నేను చెప్పాను కదా, జొండల్ బిర్యానీ కొట్టుకునే ముక్కలు కాకుండా ఇది పేరులోనే ఉంది కదా మచ్బుల్స్ అన్నం అంటే కువైట్ బిర్యానీ అని చెప్పి. సో పీసెస్ అనేవి పెద్దవి కొట్టించుకొని అవి ఇందులో పెట్టుకోవాలి. 40 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా కూడా వస్తుంది. సో బాగా ఉడికిన తర్వాత 40 మినిట్స్ తర్వాత 80% చికెన్ అనేది కుక్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్. సో అలాగా 40 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ లెక్కన వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆ పీసెస్ బయటకు తీసేసుకోవాలి. సో ఆ పీసెస్ తీసిన తర్వాత అందులోనే రైస్ వేసేయాలి. సో పక్కన ఈ పీసెస్ అనేది ఒక బాండల్ పెట్టుకొని ఆయిల్లో ఈ పీసెస్ అంటే 80% ఉడికిపోయింది కాబట్టి ఇంకా 20% కాబట్టి పక్కన వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆల్మోస్ట్ రైస్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదము, కాజు, కిస్మిస్ పక్కన ఆయిల్లో వేయించుకొని పైన గార్నిష్ చేసుకొని ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో పీసెస్, ఆ పీసెస్ కూడా దీనిపైన సర్దినట్టు సర్ది తర్వాత అగైన్ మనము మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేయాలి. సో మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్కి అంతా సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. దీనికి డక్కూస్ అంటాము. టమోటాస్ పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేస్తారు. ఇది అలాగే ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇదొకటి. సో దీంతో ఇదొకటి కలుపుకొని మనం హ్యాపీగా తినచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.